హాయ్ అండి. హలో! వెల్కమ్ టు శ్రీకరణం. ఈరోజైతే ఈవినింగు నేనైతే ఫాస్ట్‌గా పని చేసుకుంటున్నానండి. ఎందుకంటే బయటికెళ్ళాలి. చిన్న పనైతే ఒకటుందనమాట. పనంటే మా పాపనైతే స్విమ్మింగ్‌కి తీసుకెళ్ళాలి. రోజు అయితే నేనెళ్ళను. ఎప్పుడన్నా ఒకసారే నేను వెళ్తాను. ఈరోజైతే మా పాప స్విమ్మింగ్ దగ్గరికి నువ్వు కూడా రమ్మని అడుగుతా ఉంది. అందుకని అప్పటికప్పటికి పని మొదలుపెట్టినయి ఉంటే ఫినిష్ చేసుకొని ఎళ్ళాలి కాబట్టి ఫినిష్ అయితే చేసుకుంటున్నాననమాట. మళ్ళీ వచ్చేసరికి లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఇక్కడైతే నా పనంతా ఫాస్ట్‌గా చేసుకుంటున్నాను. ఈ మధ్య పండగల వల్ల పచ్చి కొబ్బరి అనేది ఇంట్లో ఎక్కువ ఉంది కదా! అందుకని పచ్చి కొబ్బరితోటి కొబ్బరి లౌజ్ చేస్తున్నాను. ఇక్కడేమో మేము ఎక్కువ ఫ్రైలోకి కొబ్బరి కారం చేసుకుంటాం కాబట్టి అదైతే అయిపోయిందనమాట. అది కూడా చేసేసుకొని అన్నీ పక్కన పెట్టుకుంటున్నాను. ఇక పనంతా అయిపోయేసరికి కిచెన్ అంతా చిందరవందరగా ఉంటుంది కదా! ఇక అన్నీ సర్దుకోవాలి కదా! సర్దుకొని ఎక్కడియక్కడ మొత్తం క్లీన్ చేసుకొని వెళ్ళాలన్నమాట ఇప్పుడైతే. ఈ పనులన్నీ చేసుకొని వెళ్ళలేదంటే వచ్చేసరికి బాగా లేట్ అయిపోతుందనమాట. 7 దాటుతుంది. వచ్చి రాగానే మా పాపకైతే ఇక స్నానం చేపిచ్చేసి రైస్ పెట్టాలి కాబట్టి బాగా లేట్ అయిపోతుంది. అందుకనే ఏదన్నా పాపతోటి బయటికెళ్ళాలి స్విమ్మింగ్‌కి దగ్గరికి అనుకున్నప్పుడు మొత్తం ఇంట్లో పనులన్నీ నేను చేసుకునే వెళ్తాను. ఏది బ్యాలెన్స్ ఉంచుకోను. రైస్ కూడా కడిగి పెట్టేసి వెళ్తాననమాట. అన్నీ రెడీ చేసుకుంటే వచ్చి రాగానే కుక్కర్ పెట్టేసి ఒక సైడ్ అయితే పిల్లలకి స్నానం చేయించేసుకుంటాను. సో, తొందరగా పనులన్నీ అయిపోతాయి కాబట్టి. నాకైతే కిచెన్ గనక చిందరవందరగా ఉందంటే క్లీన్ చేసుకోకుండా అస్సలకి పనే అర్థం కాదనమాట. కంపల్సరీగా నేను కిచెన్ అంతా క్లీన్ చేసుకోవాలి. లేదంటే నాకు అసలు ఏమీ అర్థం కాదనమాట. నైట్ కూడా అంతే కిచెన్ అంతా క్లీన్ చేసుకొని గిన్నెలన్నీ తోమిపెట్టుకున్న తర్వాతే పడుకుంటాను. దానివల్ల ఏంటంటే నిద్ర లేయంగానే ఫ్రెష్ మైండ్ తోటి పని అర్థమవుతుందనమాట. ఏం చేయాలి ఏంటని. లేకపోతే గిన్నెలన్నీ ఉన్నాయంటే సగం కావాల్సినవన్నీ సింక్‌లోనే ఉంటాయి. నాకు అదంతా ఇష్టం ఉండదనమాట. కిచెన్ కూడా నీట్‌గా ఉంటుంది కాబట్టి మంచిగా అంతా నేను ఎప్పటికప్పుడే క్లీన్ చేసి పెట్టేసుకుంటాను పని అయిపోగానే మొత్తం నీట్‌గా. ఈరోజైతే ఎందుకో కానీ నాకు అన్నీ డబుల్ పనులు అయిపోతున్నాయి అన్నమాట. మనకి వాటర్ ఫిల్టర్‌లో వాటర్ ఉంటాయి కదా! అవైతే పైపు కొంచెం పైకి రావడం వల్ల అది సింక్ బండ మీదంతా నీళ్ళు వచ్చేసినాయి అన్నమాట. మొత్తం అంతా ఒక సైడ్‌కి వచ్చేసినాయి. అవంతా ఎత్తేసరికి నాకైతే ఎంత టైం పట్టిందో. ఎందుకో కానీ ఒక్కొక్క రోజు అలా ఉంటుంది. డబుల్ పనులు అయిపోతుందనమాట. వాషింగ్ మిషన్‌లో బట్టలేస్తే అదేదో పౌడర్‌లాగా సాల్ట్ అంతా లోపలికి వచ్చేసిందనమాట. బట్టలంతా అంటుకుపోయింది. మళ్ళీ ఇంకొకసారి ఆన్ చేయాల్సి వచ్చింది. ఇలాగ 2, 3 పనులు అయితే ఎమ్మటెమ్మటే చాలా పట్టినాయి నాకైతే. ఇంకొకటి పని ఎప్పుడైనా నేను ఫాస్ట్‌గానే చేసుకుంటాను. కానీ ఈరోజు ఎందుకో ఎంత ఫాస్ట్‌గా చేద్దామన్నా ఏదో ఒకటి లేట్ అయితానే ఉందనమాట. తొందరగా పని అనేది అవ్వట్లేదు నాకు. నాకేమో పని గంటలు కిచెన్‌లో ఉండి పని చేయాలంటే చిరాకుగా ఉంటుందనమాట. టక పని చేసుకొని వెళ్ళిపోవాలి నాకైతే అంతసేపు ఉండాలంటే కిచెన్‌లో అస్సలకే ఇష్టం ఉండదు. ఎవరికైనా నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.